హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మాది. ఈరోజు కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ ఆల్ ఇండస్ట్రీస్ బాగా పడిపోయినాయి. ఈరోజు కూడా అది 1.2% అంటే నిఫ్టీ ఈజ్ 1.3% డౌన్ అండ్ సెన్సెక్స్ ఈజ్ 1.2% డౌన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ డౌన్ బై 2% అండ్ ఫిన్ నిఫ్టీ ఈజ్ డౌన్ బై 1.8%. ఈ లెక్కన ఆల్మోస్ట్ అన్నీ నియర్లీ 2% వరకు పడిపోయినాయి. మెయిన్ రీజన్ ఇంక మనం చెప్పాల్సింది ఏముంటుంది, ఇట్లా మెయిన్ చూసుకుంటే మీరు ఆ రిలయన్స్ అది కిందకి పోతానే ఉంది. రిలయన్స్ ఒకటి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ హెవీ వెయిట్స్ అన్నీ 1.5% డౌన్ ఉన్నాయి. అండ్ రిలయన్స్ వచ్చేది ఇప్పుడు ఇట్ హాస్ రీచ్ ఈ 125052 అనేది మనం ఒకటి అనుకుంటా ఉన్నాము. ఇది ఇప్పుడు టచ్ అయింది, ఈరోజు టచ్ అయింది 1.7% డౌన్లో 1252 దగ్గర టచ్ అయింది. ఇది ఏమైనా ఇక్కడి నుంచి అయినా సరే రేపు ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది అట్లీస్ట్ ఒక 30 అంటే టీసీఆర్ వరకైనా బౌన్స్ అవుతుందా లేదా అనేది ఇక్కడి నుంచి చూసుకోవాల్సి వస్తుంటుంది. మనం దాని టీసీఆర్ ఇస్ 1310 అని చెప్పి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి అక్కడి వరకు వస్తుందా లేదా అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది, నిఫ్టీ ఎస్పెషల్లీ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మెయిన్ మీరు వాచ్ చేస్తే మీరు చూడండి, ఈరోజు ఫాల్ ఇట్ ఈస్ నాట్ సడన్గా పడిపోలేదు, న్యూస్ బేస్డ్ కాదు, గ్రాడ్యువల్ ఫాల్ అంటే స్లోగా పడుతూనే వస్తూ ఉన్నది. అది చాలా అంటే స్టెప్ బై స్టెప్ పడుతూనే వస్తున్నది. కొంచెం పెరుగుతుంటుంది, మళ్ళీ కిందకి వచ్చి పడుతూనే వస్తున్నది. ఇటువంటి ఫాల్స్లో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్తూ వస్తున్నాను. ఇటువంటి ఫాల్స్లో కానీ ఇటువంటి రైజ్లో కానీ మెయిన్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ, ఎందుకంటే మన సిగ్నల్స్ మార్నింగ్ నుంచి ఓపెన్ అయింది, కొద్దిసేపు కాల్ కనిపించింది, తర్వాత డైరెక్ట్ పుట్ ఆప్షన్స్ వచ్చేసాయి డైరెక్ట్గా. మార్నింగ్ 10:30, 11 లోపలే అందరికీ బాగానే రీజనబుల్గా ప్రాఫిట్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటాను. అది ఈరోజంతా గ్రాడ్యువల్ ఫాల్ కాబట్టి కంటిన్యూస్గా పుట్ సిగ్నల్స్ చాలా ఎక్కువ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. అది మీరు కానీ చూసుంటే మీకు యాక్చువల్లీ అర్థమవుతుంటుంది అది ఎంత ఈజీగా, ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ట్రేడింగ్ అని చెప్పాను. ఎస్పెషల్లీ ఈ సిగ్నల్స్ చూస్తే నేను రోజు మీకు మన బై సెల్ సిగ్నల్స్ గురించి చెప్తూ వస్తుంటాను, ప్లస్ మన చార్ట్స్ గురించి చెప్తూ వస్తుంటాను కదా. వీటిని కానీ చూస్తుంటే మీకు అదే అర్థమవుతుంటుంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు నిఫ్టీ అవన్నీ భారీగా పడిపోయినాయి. చూడండి, మీకు ఆల్రెడీ 100 రూపాయలు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ప్రీమియమ్స్ అన్నీ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి. ఇక దాని గురించి మనం ఎక్కువ డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే సిగ్నల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరు ఎట్లా ట్రేడ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి ఎంత బెనిఫిట్ వచ్చిందనేది వాళ్ళకే పర్సనల్ తెలుస్తుంటుంది. ఇప్పుడు మనకి బట్ ఒకటైతే షూర్, ఈరోజైతే మాత్రం ఎస్పెషల్లీ ఇటువంటి ట్రెండింగ్ డేలో కంపల్సరీగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్లస్లోనే ఉంటారు. వాళ్ళకి నెగిటివ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అన్లెస్ అంటే వాళ్ళు ఏమైనా అబ్నార్మల్ మిస్టేక్ చేసి అగెన్స్ట్ సిగ్నల్ పోతే తప్ప, అదర్వైజ్ సిగ్నల్ ప్రకారం చేస్తే తప్పకుండా ఈరోజంతా ప్లస్ వచ్చి ఉంటుంది, ఈరోజంతా పాజిటివ్లో ఉంటారు. తర్వాత మన ఈరోజు ఎలా క్లోజ్ అయింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. 77690 అంటే -984 పాయింట్స్ డౌన్లో సెన్సెక్స్ క్లోజ్ అయింది. -324 పాయింట్స్లో నిఫ్టీ క్లోజ్ అయింది. -1069 పాయింట్స్లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. అన్ని బ్యాంక్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, అన్ని స్టాక్స్ డౌన్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ లాస్ట్లో ఇన్ఫీ, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ ఈ మూడు అంత పడి కూడా ఫ్లాట్గా వచ్చి క్లోజ్ అయినాయి, లాస్ట్లో క్లోజ్ అయినాయి. ఇక్కడ మీరు ఎక్స్పైరీ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ సెన్సెక్స్ రెండుకి ఎక్స్పైరీ, ఫ్రైడే హాలిడే ఉంటుంది కాబట్టి. సో నిఫ్టీ టీసీఆర్ ఇస్ 24,310 అండ్ అప్ సైడ్ లెవెల్స్ వచ్చి మీరు చేసుకోవాల్సింది. నిన్న మనం మాట్లాడుకున్న 23,882 అది అప్ సైడ్ లెవెల్, అది అక్కడ వరకు వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ డౌన్ సైడ్ లెవెల్ ఇస్ మీకు 23,378 అది డౌన్ సైడ్ లెవెల్. నిన్న మనం మాట్లాడుకుంది అది ఆల్రెడీ. అంటే 23,882 కానీ వెళ్తే బ్రేక్ అయితే ఎక్కడికి పోవాలి అని చెప్పంటే 23,378 పోవాలి. అక్కడికి వెళ్తుందా లేదా అనేది రేపు తెలుస్తుంది. దానికన్నా మధ్యలో మీరు ఒక్క కీ లెవెల్ అయితే వాచ్ చేసుకోండి. రేపు ట్రేడింగ్కి 2361 ఇది వాచ్ చేసుకోండి. రేపు కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బై ఎనీ ఛాన్స్ అప్ కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది మాత్రం దాటుతూ ఉంటే మాత్రం మీరు వెంటనే తొందరపడి దాన్ని సెల్లింగ్లోకి వెళ్లకుండా ఒక సెకండ్ ఆలోచించండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచ్ ఇస్ 49,497 ఇస్ ద లెవెల్ టు వాచ్. ఇది కానీ పైన కానీ ఉంటే కొంచెం బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా బ్రేక్ అయితే 49,500 ఉంటుంది. ఇది ఒకసారి వాచ్ చేసుకొని చెక్ చేసుకోండి రేపు. తర్వాత మన చార్ట్ చూసుకుందాం. ఇప్పుడు మనకి
ఇక్కడ మీరు చూస్తున్నది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు చూడండి. ఫ్లాట్ ఇవి ఎలా ఆర్డర్లో వచ్చింది చూడండి. మస్తు అంటే మార్నింగ్ ఓపెన్ అయింది, వెళ్ళిన తర్వాత చూడండి లెవెల్ ఆఫ్టర్ లెవెల్ బ్రేక్ అవుతూ వస్తున్నది. అంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ దగ్గరకు వచ్చింది. సెకండ్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ మీకు అంటే ఆల్మోస్ట్ 12:31 వరకు మీకు ఫ్లాట్గానే ఉన్నట్టు అనిపించింది. అక్కడి నుంచి చూస్తే మీరు కంటిన్యూస్గా అంటే కొంచెం పైకి వెళ్తుంది అనుకున్న టైంలో చూడండి అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా వచ్చిందో చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది మన నిఫ్టీ చార్ట్కి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే కంటిన్యూస్గా చూడండి పడుతూనే వస్తున్నది. ఆల్మోస్ట్ మీకు 11:30-12 నుంచి మీకు ఆల్మోస్ట్ 2 వరకు అయితే మీకు ఫ్లాట్గానే ఉన్నది. అక్కడి నుంచి సడన్గా ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ కంటిన్యూస్లీ. ఆల్మోస్ట్ చూడండి మీకు లాస్ట్ వరకు వెళ్ళి లాస్ట్లో -1200 పాయింట్స్ ఉన్నప్పుడు ఈరోజు దాని ఎక్స్పైరీ కాబట్టి ఆ లాస్ట్ హార్డ్లీ ఒక 20 మినిట్స్లో మీకు నియర్లీ ఒక 300 పాయింట్స్ వరకే రికవర్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సంబంధించింది. ఇప్పుడు మన లైవ్ బైసర్ సిగ్నల్స్ స్టాక్స్ ఒకసారి చెక్ చేసుకుందాం, అవి ఎలా ఉంటాయి ఏంటని చెప్పని. దీంట్లో వి విల్ జస్ట్ సి. ఎందుకంటే ఈరోజు భారీ ఫాల్ ఉన్నది కదా, భారీ ఫాల్లో అన్నీ మార్నింగ్ నుంచి మీకు బై సిగ్నల్సే వస్తున్నాయి, సెల్ సిగ్నల్సే వస్తున్నాయి. కంటిన్యూస్గా మీకు సెల్ సిగ్నల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి మీకు. చూడండి ఫస్ట్ ఈ పైన మీ అందరికీ తెలిసిందే ఇంటర్డే లెవెల్స్ వచ్చేది మీకు నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఇంటర్డే లెవెల్స్తో పనిచేస్తుంది. అది మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి చూడండి మీరు. తర్వాత ఇన్ఫీ ఫస్ట్ అది ఫ్లాట్కి వచ్చింది, అంటే రేపైనా బౌన్స్ అంటే అయితే ఫస్ట్ ఇది బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. భారతీయ ఎయిర్టెల్ కూడా కొంచెం ఫ్లాట్గా వచ్చి క్లోజ్ అయింది. అది 1546 వరకు వెళ్ళి అక్కడ నుంచి 1550 దగ్గర ఉంది అది. తర్వాత మారుతి ఇది కూడా 10,864 వరకు వెళ్ళి అక్కడ నుంచి 11,049 వరకు వచ్చి క్లోజ్ అయింది. టీసీఎస్ ఇస్ డౌన్, ఎల్ఎన్టీ ఇస్ డౌన్ అండ్ రిలయన్స్ ఇస్ డౌన్ బట్ అట్ బౌన్స్ లెవెల్లో ఉంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే టీసీఆర్ థర్డ్ లెవెల్ ఈజ్ 1236, అక్కడ వరకు వెళ్తుందా రేపు, లేదంటే బౌన్స్ బ్యాక్ అవుతుందా అనేది చూసుకోండి. అక్కడ దానికన్నా ముందే బౌన్స్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక స్టాక్ సైడ్కి వస్తే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ -16 పాయింట్స్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ -19, కోటక్ ఈజ్ -33. మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మ్యాక్సిమం డ్యామేజ్ చేసింది ఈరోజు, -2% ఉంది అని చెప్పంటే ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు కానీ -1-2% కానీ ఉంటే మినిమం బ్యాంక్ నిఫ్టీ ఫాల్ ఈజ్ 600 పాయింట్లు ఉంటుంది. దాని తర్వాత నిఫ్టీ కూడా మినిమం ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు నిఫ్టీ హెవీ వెయిట్స్ కూడా కాబట్టి ఎఫెక్ట్ అవుతుంటుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ మనం 2 రోజుల నుంచి, 2 కాదు ఒక వారం రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం మనం, అది 1000 బ్రేక్ అవ్వాలి, అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. ఈరోజు 1036 వరకు వెళ్ళింది. అండ్ ఎస్బీఐ ఈజ్ 808 దగ్గర క్లోజ్ అయింది, అది -18 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్ వాచ్ చేయాల్సిన స్టాక్స్ రిలయన్స్ వాచ్ చేయండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాచ్ చేయండి, అది 1681 దగ్గర ఉంది, ఇది వాచ్ చేయండి. ఇది కూడా దానికి చాలా ఇంపార్టెంట్ లెవెల్, అక్కడ ఉంది. అది 1676 కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే పైకి వచ్చే అవకాశం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మన స్టాక్స్ సంబంధించింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీరు నిఫ్టీ వాచ్ చేయాల్సిన లెవెల్ ఈజ్ 23661, ఇది ఒక లెవెల్ గుర్తుపెట్టుకోండి. దాని కింద ఉంటే అది తప్పకుండా 23378కి వెళ్తుంది, దానిపైన కానీ ఉంటే మాత్రం 23882కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఇది ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచ్ ఆల్రెడీ 50,684 నిన్న మీకు నేను లెవెల్ ఇచ్చినాను, అది మెయిన్ డిసైడింగ్ లెవెల్. అది కానీ బ్రేక్ అయింది కాబట్టి ఈరోజు డౌన్ ట్రెండ్లోనే ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పటి వరకు అప్ ట్రెండ్లో ఉన్నది, ఈ రోజు నుంచి అది డౌన్ ట్రెండ్లో ఉంది. అది క్రాస్ అయితే రేపు అప్ ట్రెండ్కి వస్తుంది, అది కానీ క్రాస్ కానీ కాకుండా ఉంటే దాని డౌన్ ట్రెండ్ అలానే ఉంటుంది. దాని లెవెల్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినారు కదా మీకు, 49,474 ఎంతో ఇచ్చినాను మీకు లెవెల్, ఒకసారి చూసుకోండి. ఇక్కడ అంటే జస్ట్ మినిట్ 49,497 ఇస్ ద లెవెల్ అని ఇచ్చిన్నాను. ఇది బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా అనేది దీనిపైన ఉంటుందా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ యూ టేక్ డెసిషన్స్. ఇంకా లాస్ట్ మన లైవ్ బజర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, రోజు చెప్తూ వస్తున్నాను. ఈరోజు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇచ్చున్నాను ఆల్రెడీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అవన్నీ ఇచ్చున్నాను. అది ఆల్మోస్ట్ అంతా మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి.
ఎందుకంటే మనకి మార్నింగ్ నుంచి మీకు ఓపెన్ అయింది, కొద్దిసేపు తర్వాత మీకు డైరెక్ట్గా పుట్ ఆప్షన్స్ చాలా వచ్చేస్తాయి. కంటిన్యూస్గా మీకు పుట్ బైస్ వస్తాయి, బై సిగ్నల్స్ సెల్ సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. మీకు దాన్ని చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది అది ఎంత లైవ్లో మీకు ఎలా ఉంటుంది ఏందని చెప్పాను. ఎందుకంటే నార్మలీ మీరు స్టార్టింగ్ ట్రేడ్ చేయగానే దీంట్లో ఏది కనిపిస్తుందో అది కానీ ట్రేడ్ చేస్తే మినిమం మనీ అయితే వస్తుంది, మినిమం ప్రాఫిట్. తర్వాత దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు అనేది మీరు ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ డోంట్ గెట్ ఎక్సైటెడ్, అది దాని మీద ఇంకా ప్రాఫిట్ చేసుకుందామని ప్రతి సిగ్నల్స్ మాత్రం ట్రేడ్ చేయకండి. ఎందుకంటే 10:32 నార్మల్లీ 10:32 ఆల్మోస్ట్ 1:32 వరకు పెద్ద కదలదు. ఆ టైంలోనే మనకి ఎక్కువ మన ఆప్షన్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అవుతాయి. వాళ్ళందరికీ పొద్దున 11 గంటల వరకు వచ్చిన ప్రాఫిట్ అంతా ఆ బ్యాలెన్స్ స్టాప్ లాస్ ట్రిగర్లో పోతుంటుంది. అందుకని మీరు 10:30, 11 లోపల కానీ మీకు మినిమం ప్రాఫిట్ కానీ వస్తే ప్లీజ్ వెయిట్ అప్ టు 1:32 వరకు వెయిట్ చేయండి. అక్కడి నుంచి మీకు క్లియర్ డెసిషన్ వస్తుంది, అప్పుడు యూ స్టార్ట్ ట్రేడింగ్ ఇట్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ. మీరు మా లైవ్ బర్సన్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి, రెన్యూ కానీ చేసుకోండి అంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. కమింగ్ డేస్లో ఇంకా ఈ టైప్ ఆఫ్ వాలటాలిటీ అండ్ అబ్నార్మాలిటీస్ ఇంకా నెక్స్ట్ 1.5-2 months వరకు ఉంటాయి. అందుకని మినిమం మీరు మా టూల్స్ అయితే మీకు చాలా గైడెన్స్ ఇస్తాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ రెన్యూ యువర్ సబ్స్క్రిప్షన్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.